ఇప్పుడు మనకు ఇప్పుడేమో మనం ఇట్లా అనుకుంటున్నాం కదా, మనమేమో వింటున్నాం, విని ఇది ఎట్లా అని ఆలోచిస్తున్నాం. ఆలోచించి ఇక్కడ ఏదో బాగానే ఉందని అనుకున్నాం. ఇక్కడి నుంచి బయట పోయిన తర్వాత మళ్ళా వెంకటేశ్వర స్వామికి అభిషేకం టికెట్ మీకు దొరికింది అని అన్నారు అనుకోండి, ఎగిరి గంతేసిపోతారా? ఎగిరి గంతేసిపోతాంగా. ఇప్పుడు ఎగిరి గంతేసిపోతే ఏం చేస్తున్నాం? అప్పుడు మన మనస్సులో ఆ విషయాన్ని దృఢమౌతు చేస్తున్నాం. ఇక్కడ వినిన విషయం ఏమైంది? గాలికి పోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? దానిని మనమే పెంచుతున్నాం. దానిని మనస్సులో మనమే ప్రాధాన్యం ఇచ్చి దాన్ని మళ్ళీ పెంచుతున్నాం. అది సత్యం కాదని మనం తెలుసుకున్న తర్వాత దానికి ప్రాధాన్యం ఏం చేయాలి? మనం తగ్గించాలి. ఇప్పుడు నీ పొట్టకు నువ్వు తింటే నీ పొట్ట నిండుతుందా? కోటాను కోట్ల మందితో ఉండే దాని వలన నీకేమైనా ప్రయోజనం ఉందా? దీనికి రాజకీయ నాయకుల్లాగా ప్రయోజనం కాదు, ఎవరికి వారికే ప్రయోజనం. వేదాంతం అంతా ఏమంటే 10 మందిని మెప్పించాల్సిన అవసరం లేదు. 10 మందిని మెప్పించేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళకు పదవులు కావాలి. ఇక్కడ ఏమిటి? ఇక్కడ పదవులు కాదు కావాల్సింది, శాంతి కావాలి. శాంతి కావాలని ఉన్నప్పుడు ఎవడికైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటాడో వాడికి శాంతి ఇస్తాడు. మిగిలిన వాళ్ళందరికీ శాంతి రాదు. కానీ వాళ్ళు కూడా తెలుసుకుంటే, వాళ్ళు కూడా ఈ విషయములను తెలుసుకుంటే వాళ్ళు కూడా మారుతారు. అంతే. మనం కాబట్టి ఏం చేయాలంటే ఒకరిని గురించి మనం ఆలోచించుట అనేది వద్దు. నాకు శాంతి కావాలి. దీంట్లో ఏమంటే ఏకజీవవాదము, అనేక జీవవాదం అని 2 ఉన్నాయి. ఆ విషయానికి వచ్చినప్పుడు కూడా చెప్తాను. కానీ ఇక్కడ సమయం సందర్భం మనం ఇక్కడి నుంచి డైవర్ట్ అయిపోతున్నాం శ్లోకంలో నుంచి. ఏకజీవవాదము, అనేక జీవవాదము అని అంటే ఏంటంటే, ఇప్పుడు అనేక మంది జీవులు ఉన్నారు. ఆత్మ ఒకటే, అనేకమా? ఒకటే. ఆత్మ ఒకటే అయినప్పుడు ఒకానొకడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఒకడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాడు ఆత్మస్వరూపమైనాడుగా. వాడు ఆత్మస్వరూపమైనప్పుడు వీడు విడుదల పొందినాడుగా. అంటే వీడు అజ్ఞానంలో నుంచి బయటపడిపోయాడుగా. అజ్ఞానంలో నుంచి ఆత్మస్వరూపం అనే దీంట్లోకి వీడు బయటపడినప్పుడు అందరూ విడుదల పొందుకోవాలి కదా. అందరూ విడుదల పొందరు. ఎందుకంటే ఈ సిద్ధాంతం మీద ఒకటి వస్తుంది. ఎందుకంటే ఆత్మ ఒకటే కదా. ఆత్మ ఒకటే అయినప్పుడు ఆత్మ బంధింపబడింది కదా. ఇక్కడ ఆత్మ బంధింపబడిందిగా. ఆత్మ బంధింపబడి ఉన్నప్పుడు ఆత్మ ఇక్కడ విడుదల చెందాడుగా. విడుదల చెందాడు అంటే అందరూ విడుదల పొందుకోవాలి. ఆత్మ నుంచి అందరూ విడుదల పొందుకోవాలంటే అజ్ఞానం నుంచి బయటపడిపోవాలి. కానీ అందరూ బయటపడలేదు, ఒక్కడు మాత్రమే బయటపడ్డాడు. మిగతా వాళ్ళందరూ ఎందుకు బయటపడలేదు? చూడండి, ప్రశ్న ఎట్లా వస్తుందంటే మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు వస్తుంది. సీతాఫలం ఉంటుందండి. సీతాఫలం ఉందా? సీతాఫలంలో ఎన్ని విత్తనములు ఉంటాయి? ఎన్నో ఉంటాయిగా. అనేకం ఉంటాయి. ఆ సీతాఫలము ఒక విత్తనం నుంచి వచ్చిందా, అనేక విత్తనాల నుంచి వచ్చిందా? ఒకే విత్తనం నుంచి వచ్చింది. అవునా? ఒకే విత్తనం నుంచి సీతాఫలం వచ్చి ఆ సీతాఫలంలో అనేక విత్తనములు ఉన్నాయి. అదేవిధంగానే ఒకే విత్తనమైనటువంటి నేను నిద్రపోయినప్పుడు
ఎవడి అజ్ఞానం వాడికి పోతే వాడు మోక్షం పొందుతాడు. ఇక్కడ ఒక ప్రశ్న, అంటే ఇప్పుడు నువ్వు స్వార్థపరుడు కదా? ప్రశ్నలు ఎట్లాంటి ప్రశ్నలు వేస్తారంటే ఇవన్నీ శంకరాచార్య స్వామి వారు భాష్యంలో చెప్పిన మాటలు ఇవే. ద్వైత సిద్ధాంతులకి అద్వైత సిద్ధాంతులకు జరిగేటువంటి ఘర్షణ, వాదం జరుగుతుంది. అయితే నువ్వు స్వార్థపరుడు కదా అంటే నేను స్వార్థపరుడేం కాదు. ఎందుకంటే స్వార్థపరుడు అయితే ఏంటి? వేరే వాళ్ళ సొత్తును అపహరిస్తే స్వార్థపరుడు. నేను వేరే వాళ్ళ సొత్తును ఏమీ అపహరించలేదు. నన్ను నేను తెలుసుకున్నాను. అదేవిధంగా అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఇట్లా చెప్తున్నాక వీరు ఇప్పుడే ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నారు. చూడండి ఎట్లా ఉంటుంది. అంటే ఏంటంటే భావాలు అలా ఉంటాయి. మనస్సులో ఉన్నటువంటి ఆ వాసనల ప్రభావం ఏమవుతుందంటే అంత బాగా గట్టిగా దృఢంగా కొన్ని సంవత్సరాలుగా ఉంటాయి కాబట్టి. అదే చెప్పాను కదా, చెట్టు అంత పెద్ద చెట్టు వెంటనే పడదుగా. ఒకవేళ పడేసిన ఇంకా మొదలు ఉంది, దాని లోపల వేరుందిగా. ఆ వేరులు మొదలంతా తీసేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇంకా దాన్ని తీసుకొచ్చేది అది జేసీబీ తీసుకొని వచ్చి దాని అంతా చుట్టూ లోడి మొదలతో సహా తీసేసి దానికి ఒక 2 రోజులు పడుతుంది. ఇంకా 2 రోజులు పడుతుంది. అయినా ఇంకా వేర్లు ఉంటాయి. అయినా దాన్ని తీసేస్తాం కాబట్టి కొద్దిగా ఇది అవుతుంది. ఇప్పుడు మనము అనేక జన్మల నుంచి ఉన్నాం. ఎన్ని జన్మల నుంచి ఉంది? మనం సంపాదించుకునేటువంటి వాసనలు ఎత్తిపెట్టినాక అనేక జన్మల నుంచి సంపాదించినటువంటి వాసనలను బాగా బ్రహ్మాండంగా ఎత్తిపెట్టున్నాం. వాటన్నింటినీ ఏం చేయాలా? వాటన్నింటినీ కాల్చేస్తే అప్పుడు మనం విడుదల. చూడండి ఎట్లా ఉంది. వాటన్నింటినీ కాలిస్తే కదా విడుదల. ఇప్పుడు వాటన్నింటినీ తొలగించే ప్రయత్నం చేయవయ్యా అని మానవ జన్మనిచ్చారు. మానవ జన్మ వచ్చినది అందుకొచ్చింది. ఈ మానవ జన్మలో మనం దాన్ని చేయాలి. దాన్ని చేయకుండా మనం ఏం చేస్తున్నాం? ఇంకా కర్మలు చేసి ఇంకా మనం ఏం చేస్తున్నాం? పెంచుకుంటున్నాం. టీ ఆకు వస్తారు చూడండి. టీ ఆకు కోసం వాళ్ళు ఏం చేస్తారు? కోసేది వెనక్కేస్తాం కదా. వేస్తే వెనకాలకి పడుతూ ఉంటుంది. ఆ వెనకాల ఉండేది ఏం తెలిసిన? సంచి. మనం కూడా వెనకాల ఏమో తెలుసా? సంచితం. వెనకాల ఉండేది సంచితం. అంటే సంచిత కర్మ. సంచిత కర్మ అంటే మన కర్మ అంతా మూట. మనలో చెప్తారు 7 మూటలు ఉన్నాయి. ముందుకు వస్తారు 7 మూటలు లేవు, 7 మూటలు లేవు. అంత తప్పుడు.
సర్వం మోక్షాన్ని ప్రసాదించదు. సర్వం కర్మ అఖిలం పార్థ, సర్వ కర్మలు అఖిలం. అఖిలం అంటే మొత్తం. మొత్తం ఏ కర్మలు చెప్పుకున్న ప్రారంభము సంచితం ఆగామని ఈ కర్మలన్నింటినీ జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానం చేత పరిసమాప్తమైంది. అంతా అదే. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుంది? యథైథాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ గురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ గురుతే తథా. ఏ విధంగా అయితే అగ్ని బాగా మండుతూ ఉంటే అగ్నిలో వేసిన కట్టెలను ఏమవుతాయి? కాలిపోతాయి. ఇక్కడ జ్ఞానాగ్ని ఈ కర్మలను కాల్చడానికి ఈ అగ్ని సరిపోదు. జ్ఞానాగ్ని చేత మాత్రమే నీ కర్మలు నశిస్తాయి. కాబట్టి జ్ఞానమును సంపాదించుకును. అర్థమైందా? ఎవరికి జ్ఞానం కలిగితే వారి కర్మ మాత్రమే తొలుగుతుంది, మిగిలిన వాళ్ళ కర్మలు తొలగవు. మిగిలిన వాళ్ళ కర్మలు తొలగవు. ఉన్నారు లోకంలో ఎంతమంది ఉంటారంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇన్ని కోట్ల మంది ఉంటారు. ఇదే మాయ యొక్క ప్రభావం. నిరూపమ నిత్య నిరంశకేప్యఖండే మయిచితి సర్వ వికల్ప నాదిశూన్యే. ఆత్మస్వరూపాన్ని వర్ణిస్తాం. నిరూపమ, నిరూపమ అంటే దాన్ని ఉపమానమైనటువంటిది లేదు. దానికి ఏమంటే ఉపమానం లేదు. ఏమంటే ఆకాశం వలె ఉంటున్నది ఏదైనా ఒకటి చూపించండి నాకు. ఆకాశం వలె ఉంటున్నది ఏదైనా ఉందా? ఏది లేదు. అదే విధంగానే ఇక్కడ చెప్తున్నాడు నిరూపమ అంటే ఆత్మస్వరూపము నిరూపమైనటువంటిది. అంటే దానికి ఉపమానం లేదు. ఆకాశం కూడా పుట్టింది, ఆత్మ పుట్టలేదు. ఒకవేళ ఆకాశాన్ని ఆత్మ వంటిదని నువ్వు పోల్చాలని అనుకుంటే ఆత్మ పుట్టలేదు, ఆకాశం పుట్టింది. ఆకాశం పుట్టినట్లుగా మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి నిత్య, అది నిత్యమైనది. ఆకాశం నిత్యమైనది. నువ్వు నిద్రపోతేనే ఏమైంది? ఆకాశం. నువ్వు నిద్రపోతేనే ఆకాశం లేదు. నిరూపమ నిత్య నిరంశకేప్యఖండే, అఖండమైనటువంటిది. దాంట్లో కోశములు అనేటువంటివి లేనటువంటిది. దేంట్లో? ఆత్మయందు. మై చితి సర్వ వికల్ప ఆది శూన్యే, అటువంటి దాని యందు ఎటువంటి వికల్పములు లేదది. ఎటువంటి వికల్పాలు చూడట్లా. మయిచితి సర్వ వికల్పం ఆది శూన్యే ఘటయతి జగదీశ జీవ భేదం. ఇది ఘటమని, ఇది జీవుడని, ఈయన ఈశ్వరుడని ఇవన్నీ వచ్చినాయి కదా. దాంట్లో ఏమీ లేదు నాయన మహాప్రభో. దేంట్లో? ఆత్మస్వరూపునందు ఏమీ లేదు. ఏమీ లేదు. దాంట్లో కొండ అంటున్నావా లేదా? నేను జీవుడు అని అంటున్నావా లేదా? నేను జీవుడు అంటే మిగతా వాళ్ళందరూ జీవుడు వచ్చేసినారు లేదా? నేను జీవుడు వచ్చినాను, ఈ సకల జీవులు వచ్చినారు, సకల వృక్షములు, సకల జగత్తంతా వచ్చింది. ఇవంతా వచ్చిందే ఎట్లొచ్చింది? లేని దానిలో ఏదైనా ఇప్పుడు లేని దాంట్లో నుంచి దాన్ని ఇసుకలో నుండి నూనెను తీయగలరా? తీయలేదు. ఇసుకలో నుండి నూనెను తీయలేదు. ఎందుకు? ఇసుకలో నూనె రాదు. నువ్వుల్లో నుంచి నూనెను తీయవచ్చు.
ఈ సమాధిని పొందిన యోగులు పొందుతారు. ఆ యోగులు సమాధిని పొందితే ఆ సమాధిలో అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. ఈ అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే వీడికి ఎందుకు ప్రపంచాన్ని గురించి వీడు మర్చిపోతున్నాడే, ప్రాపంచిక విషయాలను పట్టించుకోవడం లేదే అని ఈ సైంటిస్టులు ఏం చేశారంటే వారి మీద ప్రయోగాలు చేశారు. వారి మీద ప్రయోగాలు చేసి ఎక్స్రేలు స్కానింగ్లు అవి చేశారు. చేస్తే వాడికి ఒక గ్లాండ్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఉండే పిట్యూటరీ గ్లాండ్ అనేది చిన్నది ఉంటుంది. ఆ గ్లాండ్ ఏమైందంటే వీడు ధ్యానంలోకి పోగానే అది ఓపెన్ అయింది. మలగడం కాదు, పని చేయడం ప్రారంభించింది. తర్వాత మన శరీరంలో కొన్ని పార్ట్స్ పనికిరాని కొన్ని ఉన్నాయి, ఏమి పని చేయనటువంటి. మీకు కొండనాలుగు ఉందా? కొండనాలుగు వల్ల ఏం ప్రయోజనం? ఏం లేదు. కొండనాలుగు వల్ల ఏం ప్రయోజనం లేదు. కోసి తీసేసినప్పుడు మీరు మాట్లాడతారు, బాగా శబ్దాలన్నీ బాగా వస్తాయి. కొండనాలుగుతో ఏం ప్రయోజనం లేదు. అదేవిధంగా ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది రెండోది. మూడోది అపెండిసైటిస్ ఉంటుంది. ఇటువంటివి ఇవి మూడు ఉన్నాయి. సరే, అపెండిసైటిస్ కూడా కొద్దిగా రాళ్ళ కొంతవరకు అది భరిస్తుందని అనుకో, దాన్ని వరగా పెట్టుంటారు. దానివల్ల ఏదో కొద్దిగా ఉపయోగం ఉంది. ఇవి రెండు ఉన్నాయి చూడండి. ఇవి రెండింటి వల్ల ఏం ప్రయోజనం వీళ్ళకి తెలియట్లేదు సైంటిస్ట్ కూడా. వీళ్ళు ఇప్పుడు స్కాన్ చేశారు. ఈ సమాధి స్థితిని పొందినటువంటి వాడిలో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఆనందంగా ఉంది. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్స్తో వీడి శరీరంలోకి నికోటిన్ అనేటువంటి దాన్ని పంపిస్తూ ఈ శరీరంలో ఒక విధమైనటువంటి యాక్టివ్నెస్ని కల్పించడం అనేది ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఈ బీడీలు, సిగరెట్లు, మందులు తాగేస్తూ ఉంటారు చూడండి. దాన్ని మానేదానికి ఈ అడక్షన్ అయిపోయింది. దీనికి అడక్షన్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి. డి అడక్షన్ సెంటర్స్. ఈ డి అడక్షన్ సెంటర్స్ లో ఏం చేస్తారు తెలిసిన? ఏమీ లేదు. దాంట్లో కూడా ఈ నికోటిన్ అనేటువంటిదని ఒక చిన్న బిల్ల ఒకటి ఉంటుంది. దాని శరీరాన్ని కట్ చేసి దాని లోపల బిల్ల పెట్టి ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు వీడికి బీడీలు తాగేవాడికి బీడీలు తాగాలని అనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ అడుస్తూ ఉంటాడు. మందు తాగేవాడికి మందు తాగాలని అనిపించదు. ఇప్పుడు వీడు వేరే పనిపైన వీడు మైండ్ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. అయితే దాంట్లో నుంచి ఏమొస్తుంది తెలిసిన? వీడికి కావాలనుకున్నా కూడా అక్కడి నుంచి వచ్చేటట్లుగా ఏర్పాటు. డీఅడిక్షన్ సెంటర్స్ లో ఫైనల్ స్టేజ్ లో ఆపరేషన్ చేస్తారు. అంటే అది ఎక్కడ అనుకున్నారంటే ఇట్లే వీడికి ఇప్పుడు మందు తాగేయడం అనుకోండి. మందు తాగితే ఎట్లా ఉంటుంది వాడికి? మత్తు ఎందుకు వచ్చింది? ఉత్తేజం అవుతాడు ఫస్ట్. కాఫీ ఎందుకు తాగుతావు? కాఫీ తాగిన వెంటనే మైండ్ యాక్టివ్ వస్తుంది. సిగరెట్ ఎందుకు తాగుతాడు? మైండ్ యాక్టివ్ వస్తుంది. వీడు అలవాటు చేసుకున్నాడంటే బాగుండే మైండ్ని పనికి రాకుండా అయ్యేటట్టుగా వీడు మొదట్లో అలవాటు చేసుకున్నాడు. దాన్ని ఫ్యాషన్గా పెట్టుకున్నాడు. తర్వాత ఏమైంది? దానికి వీడు దాసుడే, దానికి బానిస ఏదైనా. ఇప్పుడు మళ్ళీ ఏదైనా పని చేస్తున్నాడు, కొంచెం ఇదైతే ఒక్క సిగరెట్ కొట్టానంటే, ఒక దమ్ము లాగినానంటే, ఒక దమ్ము అలా ఏమవుతుంది? ఇప్పుడు బాగుంది. అట్లా అలవాటు అయిపోతారు. అట్లా అలవాటు అయిపోయింది అయిపోయినారు. అట్లాగా ప్రపంచ విషయాలలో అందరూ అడిక్షన్ అయిపోయినారు. అందరూ అడిక్షన్ అయిపోలేదని ఇప్పుడు మనం పోయి మీరందరూ ఇట్లా అడిక్షన్ అయిపోయినారంటే మనం వాళ్ళు ఏమంటున్నారు? కొట్టి బయట పంపిస్తే, చిన్నగా గమ్మున చెప్పి పంపిస్తే మేలు. కాబట్టి మనం వాళ్ళందరినీ అలా చెప్పకూడదు. అంటే మీరు గొప్ప వాళ్ళే, బాగున్నారు, వీటికి వస్తే మాత్రం ఇది చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పేదానికి రైట్స్ ఉన్నాయి. రాజకీయ నాయకులాగా మనం బయటకు చెప్పేదానికి రైట్స్ ఉన్నా ఆడ ప్రయోజనం ఉండదు. అందువల్లనే బయట చెప్పకూడదు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషకు వాచ్యం నచనం యోగేష్. ఎవరు అడుగుతాడో వాడికి చెప్పాలి. అర్థమవుతుందిగా? కాబట్టి అజ్ఞానం యొక్క ప్రభావం బాగా పెంచి ఉన్నాం మనము. దానిని తొలగించుకునేదానికి మార్గాన్ని సూచిస్తున్నారు ఇక్కడ.
చేయాలి. చేస్తే మనస్సుకు దీన్ని పట్టించడం, దీన్ని ఎందుకంటే దాన్ని తగ్గించాలా, దీన్ని పెంచాలి. దాన్ని తగ్గించి దీన్ని పెంచాలి. ఏమి జపం చేయాలా అంటే జపేచ్ఛ ప్రణవం, ప్రణవం ఓంకారం, ఓంకారాన్ని జపించి తర్వాత జితాత్మ విజితేంద్రియ, మళ్ళీ ఇంద్రియాలను మళ్ళీ ఇంతకు ముందు మాదిరి వేసి బయట వెళ్ళిపోయి దాన్ని మునిగిపోవద్దు. ఇంతవరకు మునిగే కదా దాన్ని ఎత్తినేసుకున్నాం. ఇప్పుడేం చేయాలా, దాంట్లో నుంచి కొద్దిగా బయట పూర్తిగా వచ్చేసేదానికి కుదరదు. చిన్న చిన్నగా బయట వచ్చేదానికి ప్రయత్నం చిన్న చిన్నగా ప్రయత్నం చేయాలి. వెంటనే కూడా ఎక్కువ ప్రయత్నం చేసుకుంటే మళ్ళా పడిపోతాం. కాబట్టి ఎక్కువగా కూడా ప్రయత్నం చేయకూడదు, అలాగని విడిచిపెట్టకూడదు. దాంట్లో నాగ్గా ఏ విధంగా రావాలో తెలుసుకోవాలి. నేను ఒకటి చెప్పా ఫస్ట్లో ఇక్కడ వచ్చినప్పుడు, పరికికంప అని చెప్పిన గుర్తుందా? తెలుసు. పరికంప పట్టుకున్నది. పరికంప పట్టుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం పోయినామని ఎట్లా చాలా జాగ్రత్తగా విధించుకో. పోతే బట్టలు పట్టుకుంటే బట్టలు పోతాయి, చర్మాన్ని పట్టుకుంటే చర్మాన్ని కూడా చీల్చేస్తుంది. మనం కాబట్టి జాగ్రత్తగా ఏం చేయాలా, చిన్నగా వెలుకొచ్చి ఒకటి చిన్నగా విడిపించుకోవాలి. ఆ విధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలా, చిన్నగా ఒక్కొక్క నుంచినే బయటకు రాకుండా పఠే ఉపనిషత్ వాక్యం. నీకు సపోర్ట్ రావాలి, నీకు బలం రావాలి. ఎందుకంటే బయట ఉండేదాన్ని జయించాలా. బయట ఉండే శత్రువు సామాన్యమైన కాదు. ఆ శత్రువు బయట ఉండేవన్నీ అయితే మనం ఏదో విధంగా ప్లాన్ చేయొచ్చు. ఆ శత్రువు ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. కాబట్టి ఆ లోపల ఉండే శత్రువుని జయించాలంటే నీకు బలం కావాలి. దానికి పఠేది ఉపనిషత్ వాక్యం, ఉపనిషత్తు యొక్క బలాన్ని తీసుకో. వేదాంత అర్థాంశ చింతయేత్, వేదాంతం యొక్క అర్థాన్ని విచారించి ఇన్ని బలాలు తీసుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు, దీన్ని నరకడానికి ప్రయత్నం చేసి దానిలో సఫలీకృతం కానా అని మనకు వేదమాత చెప్తున్నది. అర్థమవుతుందిగా? దీన్ని బాగా వివరంగా చెప్పాలి. అది రేపు వివరం అర్థమైంది కొద్దిగా మన మార్గంలో. సరే, గంగలు అదే